నాకు నేర్పాడు ఆ సాధనని. దేవుని కార్యాలు చూడటం, అనుభవించటం, నెగిటివ్ థాట్స్ కాదు, పాజిటివ్గా ఆ వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అనుకూలంగా ఆలోచించుకోవడానికి దేవుడు కృపనిచ్చాడు. మనం అలాంటి విశ్వాసం కలిగి ఉండాలి. వ్యతిరేక పరిస్థితుల్లో కూడా అనుకూలమైన ఆలోచనలు, విశ్వాసాన్ని బట్టి అప్పుడు దేవుని కార్యాలు గ్రహించగలుగుతాం. ఈ సమస్య వచ్చిందంటే దీని వెనక ఏదో మొత్తానికి పెద్ద లాభమే ఉందిరా, దీని వెనక మనకేదో గొప్ప బెనిఫిట్ ఉంది, గొప్ప పాఠం ఉంది, గొప్ప లాభం ఉంది, ఊరకరాలా ఇది మనకు మొత్తానికి ఏదో మోసుకొచ్చిందిరా అను. ఏం కాస్టా నమ్ము. నువ్వు చూడకపోతే అప్పుడు అడుగు ఆ కార్యాన్ని. దరిద్ర మాటలు మాట్లాడుకోవటం ఎందుకు? దరిద్రమైన వాటిని విశ్వసించడం ఎందుకు? నీరుగారిపోవటం ఎందుకు? ఇంకా గొప్ప కార్యాలు దేవుడు చేయబోతున్నాడు, ఇంకా అద్భుతాలు దేవుడు చేయబోతున్నాడు, ఇంకా అద్భుత స్వస్థతలు దేవుడు ఇవ్వబోతున్నాడు, నిన్ను సాక్షిగా నిలబెట్టబోతున్నాడు, నువ్వు ఊహించని కార్యాలు నీ ఎడల జరిగించబోతున్నాడు. అదెందుకు నమ్మవు అంటే సాతాను నిన్ను మోసం చేస్తున్నాడు. నువ్వు యుక్తమైన వాటిని విశ్వసించకుండా నువ్వు నెగిటివ్గా విశ్వసించేటట్టు ఆ విశ్వాసాన్ని నీకు నష్టం కలిగించే విధంగా వాడు తిప్పుతున్నాడు. నీకు పాజిటివ్ ఫలితాలు తెచ్చినా విశ్వాసమే, నెగిటివ్ ఫలితాలు తెచ్చినా విశ్వాసమే. ఆ విశ్వాసాన్ని వాడు నెగిటివ్ ఫలితాల వైపు తిప్పుతున్నాడు. అక్కడ వాడు కుట్ర చేస్తున్నాడు. వాడు అది వాడి దుర్మార్గం. గ్రహించండి. ఆఖరికి దయ్యం మన మీద పనిచేయాలన్నా కూడా విశ్వాసమే ఆధారం. నేను అందుకే నా దగ్గరికి వచ్చి దయ్యాన్ని గొప్పగా పొగుడుతుంటే ముందు గద్దిస్తాను వాళ్ళని. ఆ దయ్యం అంతది, ఆ దయ్యం ఇంతదని నా దగ్గర చెప్పదు, ఆ పశువుది అంటాను. 100 దయ్యాలు, 1 కోటి దయ్యాలు, 1,00,000 కోట్ల దయ్యాల కంటే కూడా పైన ఉన్నవాడు దేవుడు అని చెప్తాను. ఆయన బలవంతుడు, ఆయన శక్తివంతుడు, ఆయన పరాక్రమశాలి, విశ్వ నిర్మాత. నువ్వు దయ్యాలు అది ఇది అనుకుంటున్న వాటన్నిటిని సృష్టించిన వాడు కూడా ఆయనే. నేను ఆయన్ని నమ్ముతా. నీ చెత్త సోదంతా నాకు ఆపు, కళ్ళు మూసుగా ప్రార్థన చేస్తా అంట అంతే. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఒక్కటే నమ్మాలి, నాకు ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. రోగమా, ఏదో ఒక దారి దేవుడు చూపిస్తాడు. అవసరమైతే ఆయన్ని ముట్టి స్వస్థపరుస్తాడు, ఆయన వచ్చి స్వస్థపరుస్తాడు. లేకపోతే నాకు తగ్గ మందుని ఏదో నాకు దొరికేటట్టు చేస్తాడు. లేకపోతే నాకు ఏదో ఒక దారి చూపిస్తాడు, నన్ను బాగు చేస్తాడు, బ్రతికిస్తాడు, ఏదో ఒక అద్భుతం జరిగిస్తాడు, ఏదో ఒక కార్యం జరిగిస్తాడు. అది ఆయనకు సాధ్యం అని నువ్వు విశ్వసించు. నేను సొమ్ము పోయిద్దా? దరిద్ర మాటలు మాట్లాడకపోతే నా పని అయిపోయింది, ఇంకా నేను చస్తున్నాను, నన్ను చూసి అందరూ ఏడవండి. ఈ దరిద్ర మాటలు మాట్లాడకపోతే, ఈ పనికిమాలిన మాటలు మాట్లాడకపోతే, నా దేవుడు కార్యం చేస్తాడని విశ్వాసపు మాటలు పలుకో. దేవుని శక్తిని గ్రహించగలుగుతావు. కన్ను ఏం చేసింది? ఎదుటిన్న వ్యక్తి యొక్క పిక్చర్ని గ్రహించింది. చెవి ఏం చేసింది? ధ్వనిని. అలాగే ఆత్మీయ చెవి, విశ్వాసము